భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము మీడియా ద్వారా. దయచేసి యావత్ ప్రజానీకం, యావత్ యువలోకం అందరూ కూడా ఈ మీడియా ద్వారా అందరూ కూడా గమనించండి. మా ప్రశ్నలు అవగాహన కలిగించుకోండి. మీ జీవితాలు, మీ బ్రతుకులు ఈ రోజు కాపాడాలి, మీ గురించి నిలబడాలి అని అంటే అది ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశము, ఈ రాష్ట్రము, ప్రజలు సంతోషంగా బ్రతకాలి అని అంటే, యువకులు ఉద్యోగాలు మంచిగా బ్రతకాలి, ఉద్యోగాలు ఉండాలి, బ్రతకాలంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంతోషంగా ఉండాలి అని అంటే ఈ రానున్న కాలంలో మేమేదైతే ఈరోజు ప్రతిపక్షంలో యువలోకానికి, యావత్ ప్రజానికానికి అండగా నిలబడుతున్నాం. అందులో భాగంగానే కొన్ని ప్రశ్నలు నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని, ఈ హైదరాబాద్ లో ఉన్న భారతీయ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ని, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఒకటి, మరి ఇప్పుడు మా వయసు అంతా, నేను కానీ అంజన్ గారు కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా మాకన్నా యువకులు ఉన్నారు, మా వయసు 55 ఏళ్ళు. కానీ నాకు తెలివచ్చిన కానీ 6 సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 55లో 6 ఏళ్ళు తీసేస్తే ఒక 48 సంవత్సరాలు అనుకోండి. ఎప్పుడు కూడా నేనైతే ఎక్కడ కూడా, అంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలాంటి సంఘటన జరిగిన సందర్భం నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు ఇట్లా. కానీ ఈ మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో ఎక్కడైనా స్వతంత్ర ఉద్యమం సమయంలో మనం లేకపోయినా చరిత్ర తెలుసుకుంటే ఎప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఇంత పెద్ద ఉద్యమాల టైంలో కూడా ఎప్పుడు కూడా, అంతేందుకు ఇంత పెద్ద పీక్ తెలంగాణ రాష్ట్రం రావాలన్న టైంలో కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 3 రైలు బండ్లు తగలబెట్టే చరిత్ర లేదు. అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలే. కానీ ఈ నిన్న మొన్న జరిగిన సంఘటన యావత్ రాష్ట్రం, ఒక తెలంగాణలో అంటే హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాదు, ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్ నుంచి మొదలైంది. ఇది అగ్నిపత్ ఆర్మీ ఉద్యోగాల జంగ్. ఇది ఉత్తరప్రదేశ్ బీజేపీ, యోగి, ప్రధానమంత్రి మోడీ వీళ్ళు నిర్లక్ష్యం వల్లనే, వీళ్ళ ప్రకటన వల్లనే ఏ రామాలయం అయితే, ఏ రామ మందిర్ అయితే ఏ ఉత్తరప్రదేశ్ లో ఉందో అక్కడి నుంచి యువలోకానికి, యువకులను పైదములు చేసి నాశనం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత బీహార్ వచ్చింది. బీహార్ కూడా ఎవరిది అంటే బీజేపీ, నితీష్ కుమార్ మీ ప్రభుత్వమే. దాని తర్వాత ఎక్కడ వచ్చింది? మధ్యప్రదేశ్ వచ్చింది. మా గవర్నమెంట్ వడగొట్టి మీ గవర్నమెంట్ కూర్చోబెట్టుకున్నారు. ఆడ రైలు భోగిదాలుగా పెట్టిరు. ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మరి నేను ఒకటే మాట అడుగుతున్నా, బీజేపీ బండి సంజయ్ అడుగుతున్నా. బండి సంజయ్కి తలకాయ ఉంది కానీ మెదడు లేదు. బండి సంజయ్కి తలకాయ ఉంది కానీ మెదడు లేదు. విచిత్రం ఏంటంటే అగ్నిపత్ అంటే దాదాపు 3,000-4,000 మంది యువకులు, ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న యువకులు, మరి గాంధీ భవన్ మరి 3,000-4,000 మంది యువకులు రైల్వే స్టేషన్ కి స్వచ్ఛందంగా, అంటే ఎవరి సహకారం లేదు, ఏ లీడర్ సహకారం తీసుకోలే, ఏ పార్టీ సహకారం తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ అగ్నిపత్ ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటన తర్వాత రైల్వే స్టేషన్ అటాక్ చేసిన యువకులు ఆకలితో, వాళ్ళ ఉద్యోగాలు లేవు,
అంటే దాదాపు 2 సంవత్సరాలు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ట్రైనింగ్ ఇప్పించి ఎక్సర్సైజ్ చేయించి వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయని పేదవారి పిల్లలు కూలీ నాలు వేసుకున్న తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు వీళ్ళందరూ ఉద్యోగాలు వస్తున్నాయని ఆశపడుతున్న సమయంలో మరి ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు లేనట్టుగానే ప్రకటన రావడము, ఆర్మీలో పోయి దేశ సేవ చేసుకుంటూ కుటుంబాన్ని బతికించుకున్నాము, ఒక ఉద్యోగం వస్తుంది, ఈ ఆర్మీలో పనిచేసి దేశాన్ని కాపాడదాము అనే ఒక ఆలోచనతో ఆ యువకులందరూ కూడా ఆశతో ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.